హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. మీకు ఈరోజు వీడియోలో వచ్చేసి హ్యాండ్స్ క్రాస్ ఎలా తీసుకోవాలి, ఆ క్రాస్ తీసుకున్న హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే కనుక వివరిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ అర్థమైపోతుంది. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ముఖ్యంగా అయితే కనుక కొత్త వారికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే కనుక క్లియర్గా మీకైతే వివరిస్తాను. ఇక్కడ మీరు కనిపిస్తున్న హ్యాండ్స్ అన్నీ కూడా నేను ముందుగా పైపింగ్స్ అన్నీ వేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయింట్స్ అయితే చేసి పెట్టేశాను అనమాట. వీటి వచ్చేసి మనం ఎలా అయితే క్రాస్ తీసుకోవాలి, ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా అయితే ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, నేనైతే కనుక లైనింగ్ వైపు అయితే రాంగ్ అని వేస్తున్నాను, అలాగే ఒరిజినల్ క్లాత్ మీద రైట్ అని మార్క్ అయితే వేస్తూ ఉన్నాను. ఇలా మార్క్ ఎందుకు వేసుకోవాలంటే ఇవి మనకు ఎలా వేసుకుంటే మనకు క్రాస్ అనేది రెండు వైపులా కరెక్ట్గా వస్తుంది, ఎలా వేసుకుంటే హ్యాండ్స్ మనకు రాంగ్గా రెండు హ్యాండ్స్ కలిపి ఒకే వైపు వస్తాయి అనే దానికోసం మీకు ఇలా గుర్తు కోసం ఇలా విధంగా అయితే మార్క్ అయితే వేసి చూపిస్తూ ఉన్నాను. ఇలా మార్క్ వేసుకున్నప్పుడు మనం క్రాస్ తీసుకోవడానికి ఎలా అయితే యూజ్ అవుతుందో కూడా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా రైట్ ఉండింది మనకు రైట్ వైపు రెండు కలిసేలాగా క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట. అలాగే రాంగ్ ఏదైతే ఉందో మనకు కింది వైపుకు రాంగ్ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా, రైట్ వచ్చేసి రెండు కలిసిపోయాయి అనమాట. ఇలా రావాలి. ఎప్పుడైనా సరే మనకు హ్యాండ్ క్రాస్ తీసుకోవాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి. రాంగ్ ఉండింది మనకు కింది వైపుకు ఉండేలాగా చూసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా అయితే కనుక హ్యాండ్కి వచ్చేసి క్రాస్ అయితే కనుక వచ్చేస్తుంది. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా టూ హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేసి సమానంగా ఉండేయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు మనం పావించి కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టేసుకుంటూ ఉంటాము. మనం పైపింగ్స్ వేసేటప్పుడు కూడా మనం పాదమించి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక పీస్ ఎక్కువ రావచ్చు, ఒక పీస్ తక్కువ రావచ్చు కదా. అలా లేకుండా చెక్ చేసుకొని షోల్డర్ దగ్గర ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలి. అదేవిధంగా చంక లూజ్ కూడా చూసుకొని మనం మార్క్ అయితే వేసుకుంటాం కదా, అక్కడ వచ్చేసి ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఆ ఖర్చు దగ్గర మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా అంతా కూడా ఖర్చు పెట్టిన తర్వాత వీటిని ఓపెన్ చేసుకున్నామంటే ఇలా అయితే ఉంది కదా, వీటిని చూసారా టూ ఫోల్డింగ్స్ అనమాట. అంటే టూ పీసెస్ టూ ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ చేస్తే 4 ఫోల్డింగ్స్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చంక దగ్గర ఏదైతే ఖర్చు పెట్టేస్తున్నామో అక్కడ నుంచి షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టాం కదా, అక్కడి వరకు అంటే ఒక పావించి గ్యాప్ ఇచ్చే వరకు చూసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే కనుక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకోవాలంటే ఇదే అనమాట, మనకు చంకకు లోతు తీసుకొని మార్క్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే చంకకు మనం తీయాల్సిన క్రాస్ అయితే కనుక వచ్చేసింది. ఇప్పుడు ఇలా క్రాస్ అయితే వచ్చింది కదా, ఈ క్రాస్ వచ్చిన దాన్ని మనం హ్యాండ్కి అయితే కనుక అంటే బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూసేద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, హ్యాండ్కు క్రాస్ అయితే ఎలా వచ్చిందో కరెక్ట్గానే ఉంది కదా. ఇలా వచ్చిన దాన్ని మనకు రెండు వైపులా అంటే రైట్ సైడ్ ఏ హ్యాండ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏ హ్యాండ్ వస్తుంది చెక్ చేసుకొని బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాండ్ జాయింట్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా, జాయిన్ చేయాలి అని చెప్పేసి తొందరగా జాయిన్ చేస్తూ లెఫ్ట్ సైడ్ రావాల్సింది రైట్ వేస్తారు, రైట్ రావాల్సింది లెఫ్ట్ వేస్తారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి నేర్చుకున్న వాళ్ళు, స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరూ కూడా, నేను కూడా కొత్తలో నేర్చుకున్నప్పుడు ఇలాంటి మిస్టేక్ చాలా అయితే చేసే ఉంటాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే కనుక మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా అయితే కనుక చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను ఏ వైపు ఏ హ్యాండ్ పెట్టేస్తున్నానో ఈ విధంగా పెట్టి జాయింట్ అయితే చేసేసుకోవాలి. అది కూడా ఎలాగా అంటే మనకు ఫ్రంట్ లోత్ అయితే తీసుకుంటాం కదా, ఆ లోతు వైపు మనం ఏదైతే హ్యాండ్కు లోతు తీసుకున్నాం రెండు ఒకే వైపు వచ్చేలాగా చూసుకొని హ్యాండ్కి అయితే కనుక జాయిన్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా చిన్న టిప్ అయితే ఉందన్నమాట. జాయిన్స్ చేసేటప్పుడు షోల్డర్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ జాయింట్స్ కూడా మనకు ఒకటి వచ్చేసి మెడ పీస్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక పీసు ముందు వైపుకు ఉంటుంది, షోల్డర్స్ దగ్గర వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర వెనుక్కు అయితే ఉంటుంది. అలా లేకుండా రెండు కూడా ఒకే వైపుకైనా ఉండేలాగా చూసుకోవాలి. అది ఎక్కువగా అయితే కనుక ముఖ్యంగా మనకు ముందు వైపుకు ఉండేలాగా చూసుకుంటే బాగుంటుందన్నమాట. అంటే ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా ఫోల్డింగ్ షోల్డర్ ఏదైతే ఫోల్డింగ్ ఉంటుందో ఆ రెండు ఫోల్డింగ్ మడతలు వచ్చేసి మెడవైపు కుట్టిన ఫోల్డింగ్ కావచ్చు, అలాగే మనకు చంక వైపు కుట్టిన ఫోల్డింగ్ కావచ్చు, ఈ రెండు కూడా మనకు ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. అలా చూసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకున్నామంటే కరెక్ట్గా అయితే కనుక ఫిట్టింగ్ బాగుంటుంది, ఎక్కడ కూడా ముడత రాకుండా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒకటి మనకు తెలుసుకోవాలన్న టిప్ అనమాట. కొత్త వారికి చాలా యూజ్ అయితే అవుతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే జాయిన్ చేసుకుంటే
సరిపోతుంది. చూసారా? ఇలా చివరికి జాయింట్ చేసుకున్న తర్వాత నాకు ఎక్కడ కూడా క్లాత్ అనేది మిగలలేదు చూడండి. కరెక్ట్‌గా బ్లౌజ్ పీస్‌కి అలాగే హ్యాండ్ పీస్‌కి కరెక్ట్‌గా సరిపోయిందనమాట. వీటిని ప్రతి జాయింట్ కూడా 2 కుట్లతో జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందనమాట. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వచ్చేసి చాలామందికి యూజ్ అయితే అవుతుంది. చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందనమాట. దానికోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత రెండో వైపు రివర్స్ చేసుకొని ఈ విధంగా 2 కుట్లు అయితే వేసుకున్నామంటే హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయింది. చూసేసారు కదా? హ్యాండ్ జాయింట్ ఎలా వచ్చేసిందో ఈ విధంగా ఉంది కదా? అలాగే రెండో వైపును కూడా హ్యాండ్ జాయింట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి షోల్డర్ జాయింట్. ఈ జాయింట్ వచ్చేసి మనకు ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. మెడ వైపైనా సరే, షోల్డర్ వైపైనా సరే 2 వైపులు కూడా ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర మనం ఎక్కడైతే జాయిన్ చేస్తామో అక్కడ మనం హ్యాండ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు 2 కలిసేలాగా పెట్టుకొని ఈ విధంగా 2 కుట్లతో జాయింట్ అయితే చేసుకున్నామంటే 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు కదా? ఇలా జాయిన్ చేసుకున్నామంటే హ్యాండ్స్ అనేది కూడా బ్లౌజ్కి పూర్తిగా జాయింట్స్ అయితే అయిపోయాయి. చివరికి అయితే కనుక ఈ విధంగా అయితే ఉందన్నమాట హ్యాండ్స్ జాయింట్స్ అంతా కూడా. ఓకే అండి, ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.